హలో దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్. బయోమాలిక్యూల్స్ అదేంటి బ్లాక్ బోర్డ్ పెట్టకుండా ఎన్సీఆర్ డైరెక్ట్గా పెట్టాలనుకుంటున్నా. కొన్ని చాప్టర్స్కి బ్లాక్ బోర్డ్ అవసరం లేదు, ఎన్సీఆర్టీ చదివితే చాలు. ఇది ఇందులో కొన్ని స్ట్రక్చరల్ పాయింట్స్ ఉంటాయి, గ్లూకోజ్ సంబంధించి, ఫ్రక్టోజ్ సంబంధించి. అది తప్ప మిగతాదంతా కూడా మెమరీ బేస్డ్. సో ఎన్సీఆర్టీ బుక్ మాత్రమే చదవాలి, నో అదర్ బుక్స్. ఓకే. Objectives: after studying this unit, you will be able to explain the characteristics of biomolecules like carbohydrates, proteins, and nucleic acids and hormones. Classify carbohydrates, proteins, nucleic acids, and vitamins on the basis of their structures. Explain the difference between DNA, RNA. Describe the role of biomolecules in biosystem. It is the harmonious and synchronous progress of chemical reactions in body which leads to life. చలో ఫస్ట్ మనం గ్లూకోజ్ స్ట్రక్చర్ చూడాలి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందో చూసుకుంటూ పోదాం, మళ్ళీ రిపిటేషన్స్ వద్దు. A living system grows, sustains and reproduces itself. The most amazing thing about a living system is that it is composed of non-living atoms and molecules. అంతేగా కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎట్సెట్రా. The pursuit of knowledge of what goes on chemically within a living system falls in the domain of biochemistry. Living systems are made up of various complex biomolecules like carbohydrates, proteins, nucleic acids, lipids, etc. అంతేగా లివింగ్ సిస్టంలో ఇవన్నీ ఉంటాయి. ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ అవర్ ఫుడ్. మన ఫుడ్లో కంపల్సరీ ఉండాల్సినవి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్ అంటే చికెన్, కార్బోహైడ్రేట్స్ అంటే ఇంకా మిగతా అన్నీ కూడా ఫుడ్, రైస్ అవన్నీ తింటుంటాం కదా మనం. దీస్ బయోమాలిక్యూల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ కాన్స్టిట్యూట్ ద మాలిక్యులర్ లాజిక్ ఆఫ్ ద ప్రాసెస్. These biomolecules interact with each other and constitute the molecular logic of life process. In addition, some simple molecules like vitamins and mineral salts also play an important role in the functions of organisms. Structures and functions of some of these biomolecules are discussed in this unit. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం క్వశ్చన్స్ లేవు, మనం అడగడానికి మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికి ఒకసారి చదివేయండి అంతే. Carbohydrates are primarily produced by plants and form a very large group of naturally occurring organic compounds. Some common examples of carbohydrates are cane sugar, glucose, starch, etc. Most of them have a general formula CxH2O, Y, H2O taken Y, and were considered as hydrates of carbon from where the name of carbohydrate was derived. ఇది కార్బన్ బేటా, ఇది హైడ్రేట్. సో హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్, దీన్నే కార్బోహైడ్రేట్స్ అన్నారు. For example, the molecular formula of glucose C6H12O6 fits into this general formula. ఏదైతే జనరల్ ఫార్ములా C6H2O taken 6 సరిపోయింది. But all the compounds which fit into this formula may not be classified as carbohydrates. ఎందుకంటే ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా కూడా అలానే ఉంటుంది, అది కూడా ఈ జనరల్ ఫార్ములా ఫిట్ అవుతుంది, C2H2O taken twice. కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ కార్బోహైడ్రేట్. సిమిలర్లీ ర్యామ్నోస్, ఓకేనా, ఇది ఇక్కడ ర్యామ్నోస్ కనబడుతుంది స్పెల్లింగ్ ఆర్హెచ్ఏ, ర్యామ్నోస్. ర్యామ్నోస్ అనే కాంపౌండ్ C6H12O5. నన్ను ఇది ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ర్యామ్నోస్ ఫార్ములా? C6H12O5 గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టు తగ్గింది. ఒకటి ఈజ్ ఎ కార్బోహైడ్రేట్ బట్ డస్ నాట్ ఫిట్ ఇన్ దిస్ డెఫినేషన్. ఒకటి తగ్గిన ఇది కార్బోహైడ్రేటే. A large number of their reactions have shown that they contain specific functional groups. Chemically, the carbohydrates may be defined as optically active polyhydroxyaldehydes or ketones, are the compounds which produce such units on hydrolysis. కార్బోహైడ్రేట్స్ని మనం డిఫైన్ చేయాలి అంటే ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, ఇది గ్లూకోజ్ లాంటి సింప్లెస్ట్ యూనిట్స్ అయితే. లేకపోతే ఆన్ హైడ్రాలసిస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూసింగ్ సచ్ యూనిట్స్, అంటే స్టార్చ్ లాంటివి, ఓకేనా, సుక్రోజ్ స్టార్చ్ లాంటివి. అవి ఆన్ హైడ్రాలసిస్ దే విల్ బి ప్రొడ్యూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ విచ్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ అండ్ పాలీహైడ్రాక్సీ ఆల్సో. Some of the carbohydrates which are sweet in taste are also called sugars. తీయగా ఉంటే షుగర్స్ అంటారు. The most common sugar used in our homes is named as sucrose. ఇంట్లో వాడే సుక్రోజ్. whereas the sugar present in milk is known as lactose. ఇది కూడా క్వశ్చన్, మిల్క్లో ఉండే షుగర్ ఏంటి? లాక్టోస్. మరి బచ్చా క్వశ్చన్ కానీ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సాకరైడ్స్.
Saccharon means sugar. Carbohydrates ne saccharides అంటారు, polysaccharides, monosaccharides లాగా. Classification of carbohydrates, we'll go with this. Carbohydrates are classified on the basis of their behavior on hydrolysis. They have been behavior on hydrolysis అంటే హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఎలా ఫామ్ అవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయా లేవా దాన్ని బేస్ చేసుకొని. దే హ్యావ్ బీన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 3 groups: మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలిసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే ఫర్దర్గా హైడ్రాలిసిస్ కావు. ఓకేనా. A carbohydrate that cannot be hydrolyzed further to give simpler unit of polyhydroxy aldehyde or ketone is called a monosaccharide. That means ఇంకా బ్రేక్ అవ్వదు, అదే స్మాలెస్ట్ యూనిట్. About 20 monosaccharides are known. ఇది పాయింట్. About 20 monosaccharide units are known to occur in nature. Some common examples are glucose, fructose, ribose. ఎన్సీఆర్టీ ఉన్న ఎగ్జాంపుల్సే గుర్తుపెట్టుకోవాలి. సో మోనోసాకరైడ్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ రైబోస్. కమింగ్ టు ఆలిగోసాకరైడ్స్. ఆలిగోసాకరైడ్స్ అంటే 2 to 10 యూనిట్స్ ఉంటాయి మోస్ట్లీ. చూద్దాం ఒకసారి. కార్బోహైడ్రేట్స్ దట్ ఈల్డ్ 2 to 10, ఇక్కడ ఉందా అండ్ ఎస్, 2 to 10 monosaccharide units on hydrolysis are called oligosaccharides. They are further classified as disaccharides అంటే 2 యూనిట్స్ని ఇస్తాయి. Trisaccharides 3, tetrasaccharides 4, etc. depending upon the number of monosaccharides they provide on hydrolysis. అంతేగా. డైసాకరైడ్స్ అంటే 2 మోనోసాకరైడ్స్ ఇస్తాయని అర్థం. అమాంగ్ దీస్ ద మోస్ట్ కామన్ ఆర్ డైసాకరైడ్స్. ఎక్కువగా మనకు దొరికే డైసాకరైడ్స్, సుక్రోజ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే. చూద్దాం ముందుకెళ్దాం. The 2 monosaccharide units obtained on hydrolysis of a disaccharide may be same or different. అంటే డైసాకరైడ్లో ఉండే 2 monosaccharides సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 molecule of sucrose, ఒక గ్లూకోజ్ని ఒక ఫ్రక్టోస్ని ఇవ్వాలి. చూద్దాం. 1 molecule of sucrose on hydrolysis gives 1 molecule of glucose and 1 molecule of fructose. Whereas maltose gives 2 molecules of only glucose. ఇక్కడ మాల్టోజు డైసాకరైడే అండ్ సుక్రోజ్ కూడా డైసాకరైడే. బట్ సుక్రోజ్ ఆన్ హైడ్రాలిసిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. ఎక్కడ పోయింది? ఇక్కడ ఉంది. అండ్ మాల్టోజ్ ఈస్ గివింగ్ ఓన్లీ గ్లూకోజ్, 2 units of glucose. ఆలిగోసాకరైడ్స్. ఓకే. నెక్స్ట్ పాలిసాకరైడ్స్. ఇంకా అర్థమైపోయిందిగా. 10 కన్నా ఎక్కువ రావాలి. ఆన్ హైడ్రాలిసిస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 10 దే ఆర్ carbohydrates which eat a large number of monosaccharide units on hydrolysis are called polysaccharides. Some common examples are starch, cellulose, glycogen, gums, etc. ఓకేనా. ఇది మామూలుగా గుర్తుంటాయి. వీటిని ఏం అడగలేండి. స్టార్చ్, సెల్యులోస్, గ్లైకోజన్ చూసినా తెలిసిపోతుంటుంది. స్టార్చ్, సెల్యులోస్, గ్లైకోజన్, గమ్స్. పాలిసాకరైడ్స్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్. గడ్డి. ఓకేనా. గడ్డి తినట్టు అంటాం కదా మనం. టేస్ట్ లేకపోతే గడ్డి తినట్టు అంటాం కదా, అలా టేస్టీగా ఉండవు అసలు. హెన్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ నాన్ షుగర్స్. పాలిసాకరైడ్స్ అన్నీ కూడా నాన్ షుగర్స్. స్టార్చ్, ఇప్పుడు స్టార్చ్ టేస్ట్ చేస్తారా? మమ్మీ బట్టలకు స్టార్చ్ పెడుతున్నప్పుడు ట్రై చేసి చూడండి, జీవితం మీద విరక్తి వస్తుంది. ది కార్బోహైడ్రేట్స్ మే ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్ ఐదర్ రెడ్యూసింగ్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. పేర్ల నుండి బట్ట రెడ్యూస్ చేస్తే రెడ్యూసింగ్ షుగర్స్, అదర్వైజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఆల్ దోస్ కార్బోహైడ్రేట్స్ విచ్ రెడ్యూస్ ఫెయిలింగ్ సొల్యూషన్ అండ్ టాలరెన్స్ రియేజెంట్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ రెడ్యూసింగ్ షుగర్స్. ఆల్ మోనోసాకరైడ్స్ వెదర్ ఆల్డోజెస్ ఆర్ కీటోన్స్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కీటోన్స్లు టాలరెన్స్ రియేజెంట్తో ఫెయిలింగ్స్తో రియాక్ట్ అవ్వదు కదా, ఇక్కడ అవుతాయి. ఎందుకంటే కీటోన్స్లా ఉండవు, ఆలియర్స్ లాగా మారిపోతూ ఉంటాయి. భలే గమ్మత్తుగా ఉంటాయి ఇదంతా. ఓకే. అవి ఆల్డోజెస్ కావచ్చు, కీటోజెస్ కావచ్చు. అంటే ఆల్డిహైడ్ ఉన్నా, కీటోన్ ఉన్నా, 2 ఉన్నా సరే దే ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ టాలరెన్స్ రియేజెంట్ ఆర్ ఫెయిలింగ్స్ రియేజెంట్. సో అన్ని మోనోసాకరైడ్స్ రెడ్యూసింగ్ షుగర్సే. కమింగ్ టు మోనోసాకరైడ్స్. ఇవాళ క్లాస్లో మోనోసాకరైడ్స్ వరకు చేసేద్దాం. రేపటి క్లాస్లో డైసాకరైడ్స్ చూద్దాం. మోనోసాకరైడ్స్ అంటే చిన్నగా ఏం లేదు, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ 2 స్ట్రక్చర్స్ చూడాలి మనం ఇప్పుడు. Monosaccharides are further classified on the basis of number of carbon atoms and the functional group present in them. If a monosaccharide contains an aldehyde, it is known as an aldose. And if it contains a ketone, it is called as a ketose. Number of carbon atoms constituting the monosaccharide is also introduced in the name as is evident from the examples given in table 10.1. చూసేద్దాము. 3 carbon atoms ఉంటాయి, ట్రైఓస్. 4 ఉంటే టెట్రోస్, 5 ఉంటే పెంటోస్, 6 ఉంటే హెక్సోస్, 7 ఉంటే హెప్టోస్. అదొకవేళ ఆల్డిహైడ్ అయితే ఆల్డో ట్రయోస్, ఆల్డో టెట్రోస్, ఆల్డో పెంటోస్, ఆల్డో ఎక్సోస్, ఆల్డో హెప్టోస్. అదే కీటోన్ అయితే సేమ్ కీటో 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 ట్రయోస్, కీటో టెట్రోస్, కీటో పెంటోస్, కీటో హెక్సోస్, కీటో హెప్టోస్.
సింపుల్ కదా. ఇక్కడ రాస్తాడు గ్లూకోజ్ గురించి స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్లోకి వెళ్ళిపోదాం. గ్లూకోజ్ అక్కర్స్ ఫ్రీలీ ఇన్ నేచర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్. ఫ్రీగా దొరుకుతుంది, కంబైన్డ్ ఫామ్ దొరుకుతుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ స్వీట్ ఫ్రూట్స్ అండ్ హనీ. పొద్దున్నే హనీ లెమన్ వాటర్ తాగండి, హెల్త్కి మంచిది. ఎలా తాగాల నేను చెప్తాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, వామ్ వాటర్, కొంచెం వామే, లూక్ వామ్ కన్నా కొంచెం వామ్, ఎందుకంటే హనీ డిజాల్వ్ అవ్వాలి కాబట్టి. ఒక లెమన్ వేసేయండి, మొత్తం లెమన్ అంటే లెమన్ కాదు, లెమన్ స్క్వీజ్ చేసేయండి. ఓకే, లెమన్ జ్యూస్ వేయండి. ఒక 1.5 స్పూన్ హనీ వేసుకోండి. ఇంకా టేస్ట్ కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి, ఏం కాదు. పొద్దున హనీ తాగితే ఏం నష్టం లేదు. శుభ్రంగా కలిపేసేయండి. కొంచెం వేడిగా ఉండాలి, బాగుంటుంది. తాగేసేయండి, అన్ని రోగాలు పోతాయి. ఓకే, మధ్యలో మనం ఏదో కుక్కర్ ఇచ్చి అనుకుని నడుపుతున్నట్టుగా ఉంది. రైట్. రైప్ గ్రేప్స్ ఆల్సో కంటైన్ గ్లూకోజ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ ఫాలోస్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ స్వీట్ ఫ్రూట్స్ అండ్ హనీ. రైప్ గ్రేప్స్, స్వీట్ ఫ్రూట్స్ అండ్ హనీ గుర్తుపెట్టుకోవాల్సినవి, ఎందుకంటే ఎప్పుడైనా మ్యాచింగ్లో అలాంటి వాటిలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సుక్రోజ్ నుంచి ఎలా తయారు చేస్తారు? ఓకేనా, సుక్రోజ్ అంటే కేన్ షుగర్. If sucrose is boiled with dilute HCl or H2SO4 in alcoholic solution, glucose and fructose are obtained in equal amounts. సో ఇంతకుముందు చెప్పుకున్నాక డైసాకరైడ్స్ని హైడ్రాలసిస్ చేస్తే వచ్చేస్తాయి. ఇది సుక్రోజ్, ఇది గ్లూకోజ్ అండ్ ఇది ఫ్రక్టోస్. డైరెక్ట్ రియాక్షన్ ఫ్రమ్ స్టార్చ్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తారు? కమర్షియల్లీ గ్లూకోజ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై హైడ్రాలసిస్ ఆఫ్ స్టార్చ్ బై బాయిలింగ్ ఇట్ విత్ డైల్యూట్ H2SO4 at 393 Kelvin అండర్ ప్రెషర్. ఓకేనా, స్టార్చ్ అంటే పాలిసాకరైడ్ అంతే, దాని నుంచి కూడా రావాల్సింది అదే. సో ఈ స్టార్చ్ కానీ సెల్యులోజ్ కానీ మేడప్ ఆఫ్ ఓన్లీ గ్లూకోజ్. సో వాటిని హైడ్రాలసిస్ చేసినా వచ్చేస్తుంది, ఇంకెక్కువ అమౌంట్లో వస్తుంది, ఎందుకంటే ఇవి పాలిసాకరైడ్స్ కాబట్టి. బాయిలింగ్ విత్ డైల్యూట్ H2SO4 at 393 Kelvin. ఓకేనా, 273, 393 అంటే ఆల్మోస్ట్ 120 degrees Celsius. మంచి టెంపరేచరే. చలో, గ్లూకోజ్ ఈజ్ అన్ ఆల్డోహెక్సోస్, అంతేగా, ఆల్డిహైడ్ ఉంటుంది, 6 కార్బన్స్ ఉంటాయి. అండ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డెక్స్ట్రోస్. గ్లూకోజ్కి ఇంకో పేరేంటి? డెక్స్ట్రోస్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇట్ ఈస్ ద మోనోమర్ ఆఫ్ మెనీ ఆఫ్ ద లార్జర్ కార్బోహైడ్రేట్స్, నేమ్లీ స్టార్చ్, సెల్యులోజ్. ఇప్పుడే చూసాం వీటిని. ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆన్ ఎర్త్. ప్రాబబ్లీ అన్నాడు, అంటే ఎర్త్ మీద దొరికే ఆర్గానిక్ కాంపౌండ్లో మోస్ట్ అబండెంట్ ఇదే అయి ఉండొచ్చు. ఇట్ వాస్ అసైన్ ద స్ట్రక్చర్ గివెన్ బిలో ఆన్ ద బేస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎవిడెన్సెస్. ఇది మనం ఇప్పుడు ఒక కేస్ సాల్వ్ చేస్తున్నట్టు, అంతేగా. మలయాళం సినిమాల్లో పోలీస్ స్టోరీస్ ఉంటాయి కదా, ఒక మర్డర్ జరుగుతుంది, ఎవరు చంపేస్తారో కనుక్కోవాలి, చిన్న క్లూస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ సిగరెట్ దొరుకుతుంది, ఒక కత్తి దొరుకుతుంది, ఇలాంటివన్నీ. సో మనం ఇప్పుడు కేస్ సాల్వ్ చేద్దాం. ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా వాస్ ఫౌండ్ టు బి C6H12O6. మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలియాలి. ఈ లెసన్ అంతా మన స్ట్రక్చర్స్ గురించే చూస్తాం బట్. సో మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్ విత్ HI, ఇట్ ఫార్మ్స్ N-hexane, సజెస్టింగ్ దట్ ఆల్ ద 6 కార్బన్ ఐటమ్స్ ఆర్ లింక్డ్ ఇన్ ఏ స్ట్రెయిట్ చైన్. అన్ని వరుసగా ఉన్నాయని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే N-hexane ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిందంటే ఖచ్చితంగా ఇవన్నీ ఒకటే లైన్లో ఉండాలి. ఓకే, HI తోటి మనకు తెలుసుగా, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా సరే that will be converted to alkane. Glucose reacts with hydroxylamine to form an oxime and adds to a molecule of hydrogen cyanide to give a cyanohydrin. These reactions confirm the presence of a carbonyl group. అంతేగా, హైడ్రాక్సిలమైన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైమ్ వస్తుందంటే కార్బోనిల్ గ్రూప్ ఉన్నట్టు, హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ అయ్యి సైనోహైడ్రిన్ వచ్చినా సరే కార్బోనిల్ గ్రూప్ ఉన్నట్టు. చూడండి, ఈ ఆక్సిజన్ గ్రూప్ ఉంది, ఇట్ బికేమ్ ఓకే ఆక్సైమ్. ఈ ఆక్సిజన్ గ్రూప్ ఉంది ఆల్డిహైడ్, ఇట్ బికేమ్ సైనోహైడ్రిన్. కరెక్ట్. ఇవి ఎలా అరేంజ్ అయిన విషయం మనకు తెలియదు, ఇంకా మనం అవేం మార్చట్లేదు. గ్లూకోజ్ గెట్స్ ఆక్సిడైజ్డ్ టు 6 కార్బన్ కార్బాక్సిలిక్ యాసిడ్, గ్లూకోనిక్ యాసిడ్, ఆన్ రియాక్షన్ విత్ ఏ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ బ్రోమిన్ వాటర్ లాంటి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కూడా గ్లూకోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి యూ కెన్ సే దేర్ ఈజ్ అన్ ఆల్డిహైడ్, ఎందుకంటే కీటోన్స్ అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు. దిస్ ఇండికేట్స్ దట్ ద కార్బోనిల్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ యాజ్ అన్ ఆల్డిహైడ్ గ్రూప్. ఉన్న కార్బోనిల్ గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది అర్థం. సో 4 స్టెప్స్ వేసినాం, ఇంత గుర్తుంది కదా. ఫస్ట్దేమో మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. నెక్స్ట్దేమో N-hexane వచ్చింది కాబట్టి ఆల్ 6 కార్బన్స్ ఇన్ ఏ రో. తర్వాత ఆక్సైమ్ వచ్చింది కాబట్టి వీ కెన్ సే దట్ దేర్ ఈజ్ ఎన్ ఆల్డిహైడ్ ఆర్ కీటోనిక్ గ్రూప్. ఆక్సిజన్తో పాటు సైనోహైడ్రిన్ కూడా మనం ఫామ్ చేసినాం, OHCN కార్బన్కి. ఇది వచ్చినందుకు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్. నెక్స్ట్ గ్లూకోనిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోయింది బై యూజింగ్ సింపుల్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వల్ల. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటైనింగ్ ఆల్డిహైడ్ గ్రూప్. 4 స్టెప్స్లో ఆల్డిహైడ్ ఉందని కన్ఫర్మ్ అయిపోయింది.
Acetylation of glucose with acetic anhydride gives glucose pentaacetate, which confirms the presence of 5 OH groups since it exists as a stable compound. 5 OH groups should be attached to different carbon atoms. ఒకటి ఆల్డిహైడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది, మిగతా 5 OH గ్రూప్స్ ఉండాలి. అప్పుడు మాలిక్యులర్ ఫామ్లో కూడా సెట్ అయిపోతుంది. ఎసిటిక్ అన్హైడ్రేట్తో ఎసిటైల్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ పెంటాఎస్టేట్, గ్లూకోజ్ పెంటాఎస్టేట్. ఇది గ్లూకోజ్ పెంటాఎస్టేట్. ఫైన్, జీపీఏ. చలో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆన్ ఆక్సిడేషన్ విత్ నైట్రిక్ యాసిడ్, గ్లూకోజ్ యాజ్ వెల్ యాజ్ గ్లూకోనిక్ యాసిడ్ బోత్ ఈల్డ్ ఏ డైకార్బాక్సిలిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ తోటి ఇంకొక యాసిడ్ గ్రూప్ వచ్చిందంటే అక్కడ ఒక ప్రైమరీ ఆల్కహాల్ ఉందని అర్థం. దిస్ ఇండికేట్ దట్ ప్రజెన్స్ ఆఫ్ ఏ ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్. ఇది మన ఉన్నటువంటి గ్లూకోజ్ స్ట్రక్చర్ అనుకుందాం. ఆక్సిడేషన్ చేస్తే సకారిక్ యాసిడ్ వస్తుంది. గ్లూకోనిక్ యాసిడ్ని ఆక్సిడేషన్ చేసినా ఇదే వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ CH2O, దట్ ఈస్ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఉందని అర్థం. గ్లూకోజ్ అయినా ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ ఎందుకు చెప్పిన కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఊరికే చెప్తున్నా ఏంటంటే ఆ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూపే ఆక్సిడైజ్ అవుతుందని చెప్పడానికి చెప్పాడు. మీరు అనుకోవచ్చుగా ఈ CHO గ్రూప్ COH అవుతుంది అనుకోవచ్చుగా మీరు, రైట్. ఆ CHO కూడా COH అవుతుంది, ఈ CH2OH కూడా COH అవుతుంది. అది చూపించడానికి గ్లూకోనిక్ యాసిడ్ను మనం గ్లూకోనిక్ యాసిడ్ నుంచి కూడా సకారిక్ యాసిడ్ వస్తుందని చెప్తున్నాం మనం. దిస్ ఈజ్ సకారిక్ యాసిడ్. The exact spatial arrangement of different OH groups was given by Fischer after studying many other properties. Its configuration is correctly represented as 1. So gluconic acid is represented as 2 and saccharic acid as 3. ఇది గ్లూకోజ్ అంట. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన పైన ఆల్డిహైడ్, తర్వాత ఒక OH రైట్ సైడ్, మళ్ళీ ఒక H, మళ్ళీ తర్వాత 3 OHలు అనుకోండి, ఈజీ అయిపోతుంది. 2 OHలే తీసుకోవాలి. ఇట్లా మీకు చూసుకోవడం కోసం చూడండి. సెకండ్ ప్లేస్లో అంటే మనం మొత్తం మీద థర్డ్ కార్బన్ పైనుంచి చూస్తే థర్డ్ కార్బన్లో రివర్స్ ఉంటుంది, మిగతా వాటిలో OHలో ఒకటే సైడ్ ఉంటాయి. ఇందులో COH వచ్చింది కాబట్టి గ్లూకోనిక్ యాసిడ్, COH రెండు వచ్చాయి కాబట్టి సకారిక్ యాసిడ్. అన్నిట్లలో మధ్యలో ఉన్నటువంటి 4 కార్బన్స్ అరేంజ్మెంట్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. గ్లూకోజ్ ఈజ్ కరెక్ట్లీ నేమ్డ్ యాజ్ D గ్లూకోజ్, D ప్లస్ గ్లూకోజ్ అంటారు. ఇక్కడ క్యాపిటల్ D అంటే వేరే మీనింగ్, E ప్లస్ అంటే వేరే మీనింగ్, అన్ని డిఫరెన్స్ ఉంటాయి. అదే చెప్తున్నాం ఇక్కడ. D బిఫోర్ ద నేమ్ ఆఫ్ గ్లూకోజ్ రిప్రజెంట్స్ ద కాన్ఫిగరేషన్, వెరాస్ ప్లస్ రిప్రజెంట్స్ the dextrorotatory nature of the molecule. Plus ante dextro, minus ante levo. It should be remembered that D and L have no relation with the optical activity of the compound. D ki L ki em sambandham ledhu beta, capital D ki capital L ki. They are also not related to letter D and L. Even మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చూసాం, C Unit 6 అన్నాడు ఇక్కడ, మనం ఫస్ట్ ఇయర్లోనే యూస్ చేసాం ఇవన్నీ. The meaning of capital D and capital L notations is as follows. హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ పైన రైట్ సైడ్ ఉంటే D, లెఫ్ట్ సైడ్ ఉంటే L. ఇదని మనం ఫస్ట్ ఇయర్లో చేసాం, అదే చెప్తున్నా బెట. ద లెటర్స్ D and L బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఎనీ కాంపౌండ్ ఇండికేట్ ద రిలేటివ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టీరియోయిజం ఆఫ్ కాంపౌండ్ విత్ రెస్పెక్ట్ టు కాన్ఫిగరేషన్ ఆఫ్ సమ్ అదర్ కాంపౌండ్, కాన్ఫిగరేషన్ విచ్ ఇస్ నోన్. ఇన్ ద కేస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దిస్ రిఫర్స్ ద రిలేషన్ ఆఫ్ ద పర్టికులర్ isomer of glyceraldehyde. Glyceraldehyde contains one asymmetric carbon atom and exists in 2 enantiomeric forms such as glyceraldehyde. OH రైట్ సైడ్కి ఉంది, ఇలా ఉంటే D అంటారు, ఇలా ఉంటే L అంటారు, అంతే. ప్లస్ ఐసోమర్ ఆఫ్ గ్లిసరాల్డిహైడ్ యాజ్ ఎ D కాన్ఫిగరేషన్ ఇది. ఇట్ మీన్స్ దట్ వెన్ ఇట్స్ స్ట్రక్చరల్ ఫార్ములా ఈజ్ రిటన్ ఆన్ పేపర్ ఫాలోయింగ్ స్పెసిఫిక్ కన్వెన్షన్స్ విచ్ యూ విల్ స్టడీ ఇన్ హయ్యర్ క్లాసెస్. ఇంకా హయ్యర్ అంటే సరిపోయింది, ఈ ఇయర్ అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలి మీరు అందరూ. ఓకే, ఇంజనీరింగ్లో మెడికల్ చదవాలి, అక్కడ కెమిస్ట్రీ D ప్లస్లు అవేం రావు అన్లెస్ యూ గో ఫర్ ఎక్స్క్లూజివ్ కెమిస్ట్రీ. The OH group lies on the right hand side of the structure. All those compounds which can be chemically correlated to D plus isomer of glyceraldehyde are said to have D configuration, whereas those which can be correlated to L minus isomer of the glyceraldehyde are said to have L configuration. In L isomer, OH group is on left hand side as you can see in the structure. ఇలా ఉంటే లెఫ్ట్ సైడ్, ఇలా ఉంటే రైట్ సైడ్ D, ఇది L. ఈ చాప్టర్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్లు చూస్తే మాత్రం నిద్ర అంతా పోతుంది, కలర్లు వస్తాయి. ఓకేనా, భయంకరమైన కలర్లు వస్తాయి. ఈ నెల ఐసోమర్ OH గ్రూప్ మనం చాలా లక్కీ, ఎందుకంటే ఆ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ లాంటి చాప్టర్ లేవమ్మా. అవి ఉంటే ఇంకా చుక్కలే. అంత మెమరీ ఉంటుంది. ఈ లెసన్లో ప్రాబ్లం ఏంటంటే మనకు అంత మెమరీ ఉంటుంది, అందులో లాజిక్ అప్లై చేసే అవకాశం రాదు. ఈ లాజిక్ అప్లై చేసే అంత ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్లోనే అది కూడా అయిపోతుంది. For assigning the configuration of monosaccharides, it is the lowest asymmetric carbon atom as shown below, which is compared as in plus glucose. OH on the lowest asymmetric carbon is on the right side, which is comparable to plus glyceraldehyde.
So plus glucose is assigned D configuration. Other asymmetric carbon atoms of glucose are not considered for this comparison. మనం ఎప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం బెట. ఓకేనా, హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ పైన ఓహెచ్ గ్రూప్ రైట్ సైడ్ ఉంటే ఆర్ లెఫ్ట్ సైడ్ ఉంటే అని చెప్తున్నాం అంతే. వీటన్నిటిని మనం కన్సిడర్ చేయట్లేదు. దీస్ ఆర్ నాట్ అవర్ ప్రయారిటీ. ఓన్లీ ద ఓహెచ్ గ్రూప్ విచ్ ఇస్ ప్రజెంట్ ఆన్ ద హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. ఓకే, వీడికి లోయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ అన్నాడు. లోయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ కన్నా ఇది హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ అంటే కరెక్ట్ సెట్ అవుతుంది బట్ ఎందుకంటే ఇది నెంబర్ 1 కార్బన్, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 4 కార్బన్లు కూడా అసిమెట్రిక్ కార్బన్లు అయితే హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ 5th అవుతుంది. ఓకేనా, చూడండి డయాగ్రామ్లో కూడా ఇట్లా బాక్స్ పెట్టి ఇచ్చాడు. ఇట్ షుడ్ బి హైయెస్ట్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ బై నంబరింగ్. ఇంకా ఆయన ఉద్దేశం వేరే ఉంటే మీరేం పట్టించుకోకండి, మీకు ఏం చేయాలో తెలిసి. ఇప్పుడు ఆల్సో ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్లిజరాల్డిహైడ్ ఈజ్ రిటర్న్ ఇన్ ఎ వే దట్ మోస్ట్ ఆక్సిడైజ్డ్ కార్బన్. మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు కూడా పైన మోస్ట్ ఆక్సిడైజ్డ్ ఫామ్ ఉంటుంది. యూ కెన్ చెక్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ మరి ఇలానే ఉంటే మజా వచ్చేది కాదు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే గ్లూకోజ్ రింగ్ ఫామ్లో ఉంటుంది. ద స్ట్రక్చర్ 1 ఆఫ్ గ్లూకోజ్ ఎక్స్ప్లెయిన్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్ బట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అండ్ ఫ్యాక్ట్స్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్ బై ది స్ట్రక్చర్. Despite having the aldehyde group, glucose does not give Schiff's test and does not form the hydrogen sulfate addition product with NaHCO3, NHSO3 సార్. షిఫ్ట్స్ టెస్ట్ ఇవ్వట్లేదు. షిఫ్ట్స్ టెస్ట్ అంటే మనకి ఏదైనా RNH2 ఇలాంటి వాటితో రియాక్ట్ అయితే సబ్స్టిట్యూటెడ్ ఇమైన్స్ రావాలి, అది రావట్లేదంట. ద పెంటా ఎస్టేట్ ఆఫ్ గ్లూకోజ్ డస్ నాట్ రియాక్ట్ విత్ హైడ్రాక్సిలమైడ్ ఇండికేటింగ్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ CHO గ్రూప్. ఫ్రీ CHO గ్రూప్ లేదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే పెంటా ఎస్టేట్ తీసుకుంటే అది రియాక్ట్ అవ్వట్లేదు. పెంటా ఎస్టేట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే యాక్చువల్గా ఇది ఒక రింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి, అంటే దెర్ ఇస్ నో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ అని అర్థం. గ్లూకోజ్ ఈస్ ఫౌండ్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 different crystalline forms which are named as alpha and beta. The alpha form of glucose melting point is given 419 Kelvin is obtained by the crystallization from concentrated solution of glucose at 303 Kelvin, while the beta form melting point 423 Kelvin is obtained by crystallization from hot and saturated aqueous solution at 371 Kelvin. ఆల్ఫా ఫామ్ని బీటా ఫామ్ని మనం క్రిస్టలైజ్ చేయాలనుకుంటే ఆల్ఫా ఫామ్కి ఏమో మెల్టింగ్ పాయింట్ 419, బీటా ఫామ్కి వచ్చేసి మెల్టింగ్ పాయింట్ 423. సో ఆల్ఫా ఫామ్ని 303 కెల్విన్ వద్ద సెపరేట్ చేస్తే బీటా ఫామ్ని 371 కెల్విన్ దగ్గర చేస్తాం. మనకు పెద్దగా యూజ్ అయ్యేది ఏమి ఉండదు ఇక్కడ, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయని. దిస్ బిహేవియర్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ by the open chain structure of glucose. It was proposed that one of the OH groups may add to the CHO group and form a cyclic hemiacetal structure. It was found that glucose forms a 6-member ring in which OH at C5 is involved in the ring formation. This explains the absence of CHO group and also existence of glucose in 2 forms as shown below. These 2 cyclic forms exist in equilibrium with open chain structure. ఇది మనం అనుకున్నటువంటి కాంపౌండ్. ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ ఈ ఆక్సిజన్ కలిసి బాండ్ ఫామ్ చేసుకుంటే బెట ఈ హైడ్రోజన్ వెళ్ళి దీంతో జాయిన్ అయిపోతుంది. డోంట్ కన్ఫ్యూజ్, ఓకేనా. ఇంతకుముందు కూడా మనం చూసాం, 3rd ప్లేస్లో హైడ్రోజన్ ఇట్ ఉంది, OH ఇట్ ఉంది. ఇక్కడ కూడా పొరపాటు కూడా నెంబర్స్ మార్చుకోకండి. ఇది ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ అండ్ దిస్ ఇస్ బీటా డి ప్లస్ గ్లూకోజ్. ఇక్కడ OH ఏమో రైట్ సైడ్ ఉంది, ఇక్కడ OH లెఫ్ట్ సైడ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇలా ఉంటే ఆల్ఫా, ఇలా ఉంటే బీటా. The 2 cyclic hemiacetal forms of glucose differ only in the configuration of the hydroxyl group at C1, which is called anomeric carbon. ఈ కార్బన్ anomeric carbon అంటారు. సో ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్ ఆర్ కాల్డ్ యానోమర్స్. యానోమెరిక్ కార్బన్ దగ్గర డిఫరెన్స్ ఉంది కాబట్టి యానోమర్స్ అంటారు. ఇక్కడ రాసింది the aldehyde carbon before cyclization. Such isomers, that is alpha form and beta form, are called anomers. The 6-membered cyclic structure of glucose is called pyranose structure. 5-membered unte furanose antam, 6-membered unte pyranose antam. Alpha or beta in analogy with pyran. Pyran ante ఇది pyran. Pyran is a cyclic organic compound with 1 oxygen atom and 5 carbon atoms in the ring. The cyclic structure of glucose is more correctly represented by Hayward structures. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇంకా చూడండి, ఇట్లా మనం రాసినప్పుడు 6 మెంబర్ ఇలా రాసేయాలి.
ఇక్కడ చూడండి, ఈ CH2H ఎప్పుడు పైన ఉండాలి బెట. ఇది పైన ఉండాలంటే హెచ్ కింద ఉండాలి. ఇక్కడ హెచ్ పక్కకు ఉండాలి. ఇక్కడ హెచ్ పై కింద ఉండాలి. ఇక్కడ OH, ఇక్కడ OH. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెచ్ పైకి ఉంది, ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కిందికి ఉంది. థర్డ్ ప్లేస్లో కిందికి ఉంటుంది తెలుసుగా మనకి. ఎస్, ఇక్కడ మళ్ళీ పైకి ఉంది, ఇక్కడ పైకి ఉన్నట్టే అనుకుందాం. ఇంకా అక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడ కిందికి ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం చేంజెస్ లేవు చూడండి. సేమ్ 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 సేమ్, ఓన్లీ దిస్ ఈజ్ ద చేంజ్. ఓకే, ఈ ఫ్రక్టోస్ గురించి ఇంకో క్లాస్లో చూద్దాం. అన్నీ ఒకసారి చెప్పుకుంటే ఇది చాలా చాలా రచ్చ. మెల్లిగా చెప్పుకుందాం. రోజు కొంచెం చదువుకొని మిగతా అంటే నేర్చుకుంటూ పోవచ్చు. థ్యాంక్ యూ.